లేకపోయినా భక్తిగా బ్రతకటానికి నేను ఆరాటపడ్డాను. ఎంత ఆరాటపడినా నిజమే, నా బ్రతుకులో నేను శ్రమలు ఎదుర్కొన్నా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎంతకాలం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు? మీలో ఎవరైనా ఈ ప్రశ్నతో కూర్చున్నారా? ఎంతకాలమయ్యా ఈ కష్టం? ఎంతకాలమయ్యా ఈ బాధ? ఎంతకాలమయ్యా ఈ కన్నీళ్ళు? ఎంతకాలమయ్యా ఈ అవమానాలు? ఈ శ్రమల కొలిమిలో ఎంతకాలం నేను కాల్చబడాలి? ఎంతకాలం దేవుడు నా బ్రతుకులో ఈ శ్రమలు అనుమతిస్తాడు? ఎంతకాలమో చెప్పేదానికి ముందు లేఖనంలో నుంచి మీకు ఆధారం చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? నిత్యము తన పొలాన్ని దున్నుతాడా? చెప్పాలండి. విత్తేవాడు తన పొలాన్ని దున్నుతాడు కదా. అంటే 24 గంటలు 365 డేస్ నిరంతరం పొలాన్ని దున్నుతానే ఉంటాడా? ఎన్నిసార్లు దున్నుతాడు కదా? జీవితాంతం దున్నడు, బ్రతుకు కాలం అంతా దున్నడు, కొంచెం కాలమే దున్నుతాడు. నేనంట, నీ బ్రతుకులో కూడా దేవుడు శ్రమలు అనుమతించేది జీవితకాలం అనుమతించడు తమ్ముడా, జీవితకాలం అనుమతించడు చెల్లి, కొంచెం కాలమే దేవుడు అనుమతిస్తాడు. ఎంతకాలమయ్యా ఈ కష్టాలు? ఎంతకాలమయ్యా ఈ అవమానాలు? ఎంతకాలమయ్యా ఈ నిందలు? ఈ బ్రతికే కంటే చచ్చిపోదాం అనిపిస్తుంది అయ్యా. ఎంతకాలం ఈ శ్రమల కొలిమిలో దేవుడు కాలుస్తాడు? చెల్లి, వేదనతో ఈ వాక్యం వింటున్న ప్రియతముడా, నీకు ఒక శుభవార్త. కొంచెం కాలమే దేవుడు నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. పొలాన్ని దున్నేవాడు నిరంతరం దున్నడు. ఆ భూమిని బ్రద్దలు కొట్టేవాడు నిరంతరం భూమిని బ్రద్దలు కొట్టడు. ఎప్పుడో జూన్ జూలై మాసంలో ఒక్కసారి పొలాన్ని దున్నుతాడు. నీ బ్రతుకులో కూడా కొంచెం కాలమే నీ బ్రతుకులో శ్రమలు అనుమతిస్తాడు. కీర్తనలో ఒక స్థలంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. ఒకసారి చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆ ఏడ్పు రాత్రంతా ఉంటుంది అన్నాడా? జీవితాంతం ఉంటుంది అన్నాడా? ఉదయం ఏం కలగబోతుంది? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో రాత్రి లాంటి దుఃఖపు అనుభవంలో నువ్వు ఉన్నావేమో, బ్రతుకంతా రాత్రే అని అనుకోకు. నీ కొరకు ఉదయం కాచుకుని ఉంది. బ్రతుకంతా మారానేమో అని అనుకోకు, మాధుర్యం నీ కొరకు కాచుకొని ఉంది. బ్రతుకంతా ఈ అరణ్యమే అని అనుకుంటున్నావేమో, అరణ్యం దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దీనికి వచ్చే అపోస్తులైన పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో 2 సందర్భాల్లో చెప్తాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం. మీలో ఎవరైనా నానా విధములైన శోధనల చేత శోధించబడుతూ ఈ స్థలానికి వచ్చారేమో, కళ్ళ ముందు పిల్లలు దీవించబడతారు అనుకున్నానయ్యా, వీళ్ళ బ్రతికెట్లయిపోయింది, ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నానయ్యా, రోజు రోజుకు రోగిష్టిదాన్ని అయిపోయాను, ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్తాను అనుకున్నానయ్యా, రోజు రోజుకు నా పరిస్థితి దిగజారిపోతుంది. నలువైపులా శోధనలు అనుమతించి ఒకవేళ ఆ శోధనలు కొలిమిలో దేవుడు నిన్ను కాలుస్తున్నాడేమో. ఎంతకాలం కాలుస్తావు ప్రభువా? ఇక్కడ అంటాడు భక్తుడు, కొంతకాలమే. అయితే ఒక అద్భుతం తెలుసా? ఎంత కాల్చాడో. ప్రభా నాకు విడుదల ఇవ్వవా? ప్రభా నాకు స్వస్థత ఇవ్వవా? ప్రభా దీనిలో నుంచి నాకు జయాన్ని దయచేవా? ఈ శ్రమల కొలిమిలో నుంచి నన్ను విడిపించవని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యం చేస్తాడు, ఇంకొంతమంది జీవితాల్లో ఆలస్యం చేస్తాడు. మీ జీవితాల్లో ఎవరి జీవితంలో నిన్న దేవుడు ఆలస్యం చేశాడా? గుండెల్లో ఈ మాట రాసుకో. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. దేవుడు ఆలస్యం చేశాడంటే నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు.
నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోకు. నేనంటే యేసయ్యకి ఇష్టం లేదేమో అని అనుకోకు. నా ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమో, అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో, అందుకనే నా ప్రార్థనకు జవాబు రావట్లా, ఆలస్యమైపోతుంది అని అనుకోకు. వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. ఓ మాట, గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి 21 దినాల కాల వ్యవధి. కుక్క గర్భంలో నుంచి కుక్క పిల్ల బయటికి రావటానికి 60 రోజుల కాల వ్యవధి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి, నా వైపు చూస్తున్నారా, తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి 9 నెలల కాల వ్యవధి. గుర్రం గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటికి రావటానికి 11 నెలల కాల వ్యవధి. ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటికి రావటానికి 22 నెలల కాల వ్యవధి. ఒకసారి చెప్పండి, 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? తల్లే అంత ఉంటుందో. 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? 60 రోజుల్లో వచ్చే కుక్క పిల్ల సైజు ఎంత ఉంటుంది? 9 నెలల్లో వచ్చే శిశువు సైజు ఎంత ఉంటుంది? 11 నెలల్లో వచ్చే గుర్రం సైజు ఎంత ఉంటుంది? నా వైపు చూసి సమాధానం చెప్పండి. 22 నెలల కాల వ్యవధిలో ఏనుగు గర్భంలో నుంచి వచ్చే ఏనుగు పిల్ల సైజు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. అందుకనే ఇంకెంతకాలం అని కృంగిపోకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవి నా ఒడిలో వేయబోతున్నాడని నిరీక్షణతో దేవుని స్తుతించుదుంగాక. ఓ మాట, ఎందుకు దేవుడు తన ప్రజలను శ్రమలకు అప్పగిస్తాడు? శ్రమల ద్వారా దేవుడు మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు? ఎవరిని దేవుడు శ్రమపరుస్తాడు? భక్తి కలిగిన వారిని శ్రమపరుస్తాడా? దేవునిని నమ్మిన వారిని శ్రమపరుస్తాడా? నమ్మని వారిని శ్రమపరుస్తాడా? ఈ శ్రమల పాఠశాలలో దేవుడు మనకు ఏవి నేర్పాలని ఆశపడుతున్నాడు? అయితే ఒకటి, పొలాన్ని దున్నేవాడు నిత్యము దున్నుతాడా? మట్టిపెడ్డలు బ్రద్దలు కొట్టేవాడు నిత్యము బ్రద్దలు కొడతాడా? నిత్యము పొలాన్ని దున్నడు, నిత్యము నిన్ను శ్రమలకు అప్పగించడు. సరే, నిత్యము అప్పగించడయ్యా, కొంచెం కాలమే అప్పగిస్తాడు. ఈ కొంచెం కాలం ఎందుకు శ్రమలకు అప్పగిస్తాడు? ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఎవరిని దేవుడు శిక్షిస్తాడు?